కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ అద్దంకి దయాకర్ను ప్రకటించినందుకు సోనియాగాంధీ రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఒక మహిళకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్న జాతీయ మాలమహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నీరడి ఆంజనేయులు. ఎందుకంటే ఆయన చాలామంది హేళన చేశారు. ఏంటంటే అద్దంకి దయాకర్కి ఏమి ఇయ్యరు, ఏమి రాదు, ఆయన గంతే, వేరే వర్గం, ఈ వర్గం, ఆ వర్గం, అవన్నీ పటాపంచలు చేస్తూ హైకమాండ్, ఢిల్లీ హైకమాండ్, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కోరిక మేరకు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మేము ఆశిస్తున్నాం 100కు 100%. మా జగ్గన్న దయ కానీ, దామోదరన్న దయ కానీ, ఆ వీళ్ళిద్దరు దయతోని ఉమ్మడి జిల్లాలో వీళ్ళిద్దరు ఆశీస్సులు దయాకరణకు ఉన్నాయి. ఏదో ఒక మినిస్టర్ అవుతాడని మేము ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాము. ఆయన ఒక విద్యావేత్త, PhD స్కాలర్, ఎన్నో ఆర్థిక నిపుణునిగా ఆయనకు ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చాలా ఓపిక, నిదానం, మారుపేరు. అట్లాగే ఎంతోమందిని అర్థం చేసుకుంటూ, ఎంతోమంది రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా పార్టీకి వీర విధేయునిగా ఉంటే ఈరోజు ఆయనకు మంచి ఎమ్మెల్సీ పదవితో పాటు మినిస్టర్ రాబోతుందని మాకున్న సమాచారం. అట్లా రావాలని మేము మనసారా కోరుకుంటూ మరొకసారి కంగ్రాచులేషన్ దయాకరణ, వాళ్ళ మిగతా వాళ్ళ గిట విజయశాంతి మేడంకు, అలాగే నాయకు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని వర్గాలకు మంచి పొజిషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని, ఓపికతో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ సంగారెడ్డి నుంచి నా పేరు నీరడి ఆంజనేయులు, సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.